హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. సో రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను కాల్ సైడ్ పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,100 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 14,800, సెకండ్ రెసిస్టెన్స్ అనేది 15,000, థర్డ్ రెసిస్టెన్స్ అనేది 15,100. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. అవకాశం అయితే ఉన్నది. మొత్తం ఓవరాల్గా కాల్ సైడ్ సినారియోని పరిశీలించినప్పుడు మనకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు అకార్డింగ్ టు ఈ కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి పుట్ సైడ్ పరిశీలిద్దాం. పుట్ సైడ్ పరిశీలించినప్పుడు మనకు ఇంకా కన్ఫామ్గా తెలుస్తుంది. పుట్ సైడ్ ఒకవేళ లాంగ్ బిల్డప్ జరిగితే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు చేంజ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 14,500. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 14,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది 14,300 దగ్గర ఉన్నది. అంటే ఇన్ కేస్ రేపు ఒకవేళ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ అనేది 14,600 దగ్గర తీసుకుంటుంది, నెక్స్ట్ 14,500 దగ్గర తీసుకుంటుంది, నెక్స్ట్ 14,300 దగ్గర తీసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. సో వీటన్నిట్లలో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరిశీలించినప్పుడు హైయెస్ట్గా ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది ఎక్కువగా సిగ్నిఫికెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 14,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ లాగా పనిచేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే ఒకసారి ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను పరిశీలిద్దాం. దీన్ని పరిశీలించినప్పుడు అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం మనం ఒకటి ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ అని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. సో ఇది చాలా హెవీగా రావడం జరిగింది. ఫస్ట్ క్యాండిలే ఎలిఫెంట్ క్యాండిల్ రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ మనం షార్ట్ చేయాలనుకున్నాం, కానీ ఇక్కడ ఈ లెవెల్స్కి రాలేదు. ఎప్పుడైతే ఈ పైవట్ పాయింట్స్ అనేవి సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది కాబట్టి సెంట్రల్ పైవట్కి వచ్చినప్పుడు, మిడిల్ పైవట్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం షార్ట్ చేస్తే మన యొక్క నెక్స్ట్ నిన్నటి రోజున ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనకు కన్ఫ్యూజన్గా ఉంటే అకార్డింగ్ టు మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకుంటున్నట్టు 20 EMA కింద మూవ్ అవుతుంది. సరే 200 డే పైన ఉన్నది, 20 EMA మధ్యలో ఉన్నది. కాబట్టి షార్ట్ టర్మ్ మరి హెవీగా డౌన్ సైడ్ కాకుండా షార్ట్ టర్మ్ డౌన్ సైడ్ ఉండడానికైతే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఇక్కడ గెస్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక మనకు షార్ట్ ఆపర్చునిటీ వచ్చేసింది. ఎక్కడ సేమ్ ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ సారి రిజెక్షన్ జరిగిందో సెకండ్ సారి కూడా ఇక్కడ ఒకటి ఈ క్యాండిల్ చూడండి, విక్ రివర్సల్ క్యాండిల్ అని చెప్పి మనం ఆల్రెడీ మన సిపిఆర్ స్ట్రాటజీలో విక్ రివర్సల్ క్యాండిల్ అనే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ విక్ రివర్సల్ రావడం జరిగింది. ఈ విక్ రివర్సల్ ఎక్కడ జరిగింది? సెంట్రల్ పైవట్ దగ్గర జరిగింది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఏదైతే మనం ఇది అనుకుంటున్నామో ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ మన యొక్క S1 వరకు రావడం జరిగింది. ఇలా మన సిపిఆర్ని ఇండికేటర్ యూజ్ చేసుకుంటూ మన ఛానల్లో ఉన్న స్ట్రాటజీని వాడుకుంటే డెఫినెట్గా ఏదో ఒక స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. సో ఎనీహౌ రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనం ఈ డే క్యాండిల్ పరిశీలించినట్టయితే నిన్నటి రోజున క్యాండిల్ కంటే 30 మార్చ్ రోజు క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. కాబట్టి మేబీ ఈ రోజు యొక్క హై అండ్ లో అనేది ఇంపార్టెంట్. ఈ లో అనేది ఎట్ సైడ్ లో దిక్కు బ్రేక్ అయితే, లో సైడ్ బ్రేక్ అవుట్ అయితే మనకు
మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. 14,900 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే 14,600 వరకు, లేదంటే 14,575 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది డే క్యాండిల్ సినారియో. అలాగే అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్నెస్ అయితే కనబడుతుంది, కానీ క్యాండిల్స్ అనేవి క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నాయి. ఒకవేళ వన్స్ ఈ సపోర్ట్ తీసుకుంటే మనకు ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కడ వరకు అప్ సైడ్ 14,772 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కంప్లీట్గా అప్ సైడ్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ కనబడుతుంది చూడండి, 14,569. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రీజియన్లో చూడండి, ఈ రీజియన్లో చూడండి మనకు 14,569 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకు ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ డౌన్ సైడ్ వస్తే 14,569 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి డెఫినెట్గా వోలటైల్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. వన్స్ వోలటైల్ ఉంటే మనం జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు స్లైట్గా అంటే బులిష్నెస్ కనబడుతున్నప్పటికీ ఇక్కడ కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. స్పాన్ ఏ అనేది డౌన్ ఫాల్ వస్తూ ఉంది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది. కాబట్టి మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే బులిష్నెస్ వస్తుంది, లేకపోతే డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేద్దాం ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఇక్కడ 34,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బిల్డప్ కావడం జరిగింది, 33,500. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటిలో మనం హైయెస్ట్ సిగ్నిఫికెంట్గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు ఎక్కువగా ఇక్కడే ఉంది, 33,500 దగ్గర ఉన్నది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అయితే అవకాశం ఉన్నది. అలాగే ఓవరాల్గా కాల్ సైడ్ ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే మనకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఏదైతే డిస్కషన్ చేసుకుంటున్నామో ఖచ్చితంగా ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయినప్పుడు మాత్రమే మన ప్రెడిక్షన్స్ అనేవి అక్యురేసీగా ఉంటాయి. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ లేదా న్యూస్ ఉన్నప్పుడు ఇవి ఆప్షన్ చైన్ డేటా కూడా ఏమీ పనికిరాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,000 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 32,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నెక్స్ట్ 32,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. మనం వీటిలో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ 33,000 దగ్గర ఉన్నది, సెకండ్ సపోర్ట్ అనేది 32,500 దగ్గర ఉన్నది, థర్డ్ సపోర్ట్ అనేది 32,000 దగ్గర ఉన్నది. అలాగే మనం వీటిలలో సిగ్నిఫికెంట్గా చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. కాబట్టి 33,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఈ రీజియన్ వరకు మనకు షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి ఇక్కడ వరకు అప్ సైడ్ వచ్చి అంటే డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ చూద్దాం రేపు. అలాగే ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం వోలటైల్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది, సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం. మనం ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను పరిశీలించినప్పుడు క్యాండిల్స్ అనేవి క్లౌడ్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇది బేరిష్నెస్. వన్స్ ఈ క్లౌడ్ పైకి వస్తేనే బుల్లిష్నెస్ ఉంటుంది. ఇది మనం మన స్ట్రాటజీలో చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. అలాగే ఏదైతే మనం ఇది 33,000 అనుకుంటున్నామో ఈ 33,000 వరకు రేపు సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. కానీ ఈ లో కూడా బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఈ లో కూడా బ్రేక్అవుట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ రీజియన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ఇది ఎలిఫెంట్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఒక బయింగ్ జోన్ అయితే ఉంటుంది. ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ నేను డిమాండ్ జోన్ మార్క్ చేశాను. వన్స్ ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. 31,000 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 33,000 అనేది ఒక డిమాండ్ జోన్. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే ఇంకా డౌన్ సైడ్ వస్తే మాత్రం 31,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది డే క్యాండిల్లో. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 35,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. అలాగే అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉన్నది. ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది 32,837 దగ్గర. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఇంకా డెఫినెట్గా ఇంకా కింది సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతానికైతే బేరిష్నెస్ ఉన్నది. అలాగే 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో కూడా బేరిష్నెస్ ఉన్నది కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 32,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉండడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? ఇక్కడ 34,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో కూడా నిన్నటి రోజున అంటే మనం అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మనం అనాలిసిస్ చేసినట్టయితే ఇంట్రాడే పర్పస్లో ఇక్కడ మంచి మారుబోజు క్యాండిల్ తోటి డౌన్ సైడ్ రావడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసింది సెకండ్ క్యాండిల్లో. కానీ అక్కడ ఫెయిల్యూర్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ థర్డ్ క్యాండిల్లో మనకు మంచి మారుబోజు క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. కానీ ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మన యొక్క టార్గెట్ అనేది S1 మాత్రమే అవుతుంది. కాబట్టి మనకు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి మళ్ళీ మనం వెయిట్ చేయాలి. ఎక్కడి వరకు వెయిట్ చేయాలి? ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది చూడండి. S1 బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. 1020 క్యాండిల్కి మనకు S1 బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఒకవేళ షార్ట్ చేసుకుంటే మన యొక్క స్టాప్ లాస్ ఈ మధ్యలో ఉంటుంది. అంటే ప్రీవియస్ డే హై కానీ S1 కానీ లేదా ఇన్ బిట్వీన్ S1కు S2కు మధ్యలో మన యొక్క స్టాప్ లాస్ పెట్టుకొని దీనికి 1:2 టైమ్స్ లేదంటే నెక్స్ట్ S2 వరకు రావడానికి అయితే అవకాశం, S3 వరకు, ఇది S2 కదా, ఇది S2 కాబట్టి S3 వరకు రావడానికి అయితే అవకాశం ఉండే. S3 అనేది మన యొక్క టార్గెట్ అనేది రావడం జరిగింది. ఇలా సిపిఆర్ని యూజ్ చేసుకుంటూ మనం డిస్కషన్ చేసిన 7 స్ట్రాటజీస్లలో ఏదో ఒక స్ట్రాటజీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో సిపిఆర్ ఇండికేటర్ మీద పర్ఫెక్ట్గా అండి మీకు ఇంట్రాడేలో మంచి ట్రేడ్స్ దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.